అందరికీ నమస్కారం. క్యాన్సర్ ఈ పేరు వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది మన ఆధునిక జీవనశైలి. కాని నిజంగా క్యాన్సర్కి కారణం అదేనా, లేక దాని కథ మన ఊహకందని కాలం నుంచే మొదలైందా? సరే, ఈరోజు మనం ఇదే విషయంపై కొంచెం లోతుగా చూద్దాం. ఒక డిటెక్టివ్ లాగా టైంలో వెనక్కి వెళ్దాం. అవునుగదా, మనలో చాలామంది ఇలానే అనుకుంటాం. మన ఫాస్ట్ లైఫ్, జంక్ ఫుడ్, పొల్యూషన్, వీటి వల్లే క్యాన్సర్ వచ్చిందని గట్టిగా నమ్ముతాం. కాని సైన్స్ ఏం చెప్తోందో తెలుసా? అసలు కథ వేరే ఉంది అంటోంది. కాస్త ఆశ్చర్యంగానే ఉంది కదూ? సరే, మన పరిశోధనలో మొదటి అడుగు చరిత్రలోకి వెళ్లడం. అసలు క్యాన్సర్ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ ఆధారాలు మనల్ని కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నాయి. క్యాన్సర్ అనేది నిన్నో మొన్నో వచ్చింది కాదు. ఏకంగా 4000 ఏళ్ల క్రితమే ఈజిప్షియన్లు తమ మెడికల్ టెక్స్ట్లలో దీని గురించి రాశారంటే ఆలోచించండి. అంతేనా, పురాతన మమ్మీలలో, చివరికి మన ఆదిమ మానవుల ఎముకల్లో కూడా దీని ఆనవాళ్లు దొరికాయట. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేదేంటంటే, ఈరోజు మనం క్యాన్సర్కు కారణాలుగా చెప్పుకుంటున్న ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్యాక్టరీల పొగ, ఈ టెన్షన్లు ఇవేవీ లేని కాలంలోనే క్యాన్సర్ ఉంది. సో ఇది కేవలం మోడర్న్ డిజీజ్ అనే మాటలో నిజం లేదని తేలిపోతుంది. ఓకే, క్యాన్సర్ ఎప్పట్నుంచో ఉందని తెలిసింది. మరి అసలు దానికా పేరెలా వచ్చింది? దాని వెనుకున్న కథ ఏంటి తెలుసుకోవాలి కదా. చూద్దాం. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుసా. అసలు క్యాన్సర్కి ఆ పేరు పెట్టడానికి కారణం ఒక పీత. అవును, పురాతన గ్రీకు వైద్యులు ట్యూమర్స్ని పరిశీలిస్తున్నప్పుడు అవి చుట్టూ ఉన్న టిష్యూస్లోకి అచ్చం ఒక పీత తన కాళ్లను ఎలాగైతే పాకిస్తుందో అలా వ్యాపించడాన్ని గమనించారు. అందుకే గ్రీకులో పీత అనే అర్థమొచ్చే కార్కినోస్ అని పేరు పెట్టారు. అదే నెమ్మదిగా క్యాన్సర్గా మారింది. ఎంత కరెక్ట్గా పెట్టారో కదా పేరు. అయితే అన్ని కణితులు క్యాన్సర్లు కావు. ఈ తేడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణ కణితులు అంటే బినైన్ ట్యూమర్స్ ఒకే చోట పెరుగుతాయి అంతే. కాని ప్రమాదకరమైన క్యాన్సర్లు అంటే మ్యాలిగ్నెంట్ అలా కాదు. అవి పక్కనే ఉన్న కణజాలంలోకి చొచ్చుకెళ్లి రక్తం ద్వారా శరీరంలో దూరంగా ఉన్న అవయవాలకు కూడా పాకిపోతాయి. ఈ వ్యాప్తి చెందే ప్రక్రియనే మెటాస్టాసిస్ అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. క్యాన్సర్ ప్రమాదం దాని సైజులో లేదు, దాని స్వభావంలో ఉంది. అది వ్యాపించగలదా లేదా అన్నదే అసలు పాయింట్. ఆ వ్యాపించే పీతలాంటి గుణమే క్యాన్సర్ను అంత డేంజరస్ చేస్తుంది. సరే, క్యాన్సర్ పురాతనమైనదే అయితే ఈ రోజుల్లో మనం దాని గురించి ఇంత ఎక్కువగా ఎందుకు వింటున్నాం? ఈ వ్యాధికి కారణమయ్యే అంశాలేంటి? ఇప్పుడు వాటిని పరిశీలిద్దాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ విషయం, కానీ అర్థం చేసుకుందాం. ఇక్కడే ఆధునిక ప్రపంచం ఎంటర్ అవుతుంది. వ్యాధి పాతది అయినా కొన్ని మన అలవాట్లు దాని రిస్క్ని పెంచుతున్నాయి. అందులో ముఖ్యమైనవి పొగాకు వాడకం, అది సిగరెట్ రూపంలో అయినా మరే విధంగా అయినా. అలాగే అతిగా మద్యం సేవించడం. ఇవి రెండూ అతిపెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనందరికీ తెలిసిందే. వీటితో పాటే మన డైలీ హ్యాబిట్స్ కూడా చాలా ముఖ్యం. సరైన పోషకాలు లేని ఆహారం తినడం, అసలు వ్యాయామం చెయ్యకపోవడం, ఇవి కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతాయని ఎన్నో రీసెర్చ్లు చెప్తున్నాయి. మంచి విషయమేంటంటే ఇవి చాలా వరకు మన కంట్రోల్లో ఉండేవే. మన అలవాట్లే కాదు, మనం బతుకుతున్న వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. గాలిలో, నీటిలో కాలుష్యం, మనం వాడే కొన్ని వస్తువుల్లో ఉండే విషరసాయనాలు, కొన్ని రకాల రేడియేషన్కు గురికావడం, ఇవి కూడా ప్రమాదకారకాలే. ఇక చివరిగా కొన్నిసార్లు కారణం మన శరీరంలోనే ఉంటుంది. మన జన్యువుల్లోనే క్యాన్సర్ రిస్క్ ఉండొచ్చు. అంటే మన కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఉంటే. అలాగే కొన్ని రకాల దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు కూడా క్యాన్సర్గా మారే అవకాశముంది. ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి విన్నాక కొంచెం భయంగా అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. మన చేతుల్లోనే ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది. అదేంటంటే మన జీవనశైలిని మార్చుకోవటం. ఆరోగ్యకరమైన అలవాట్లతో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని మనం తగ్గించుకోగలం. సరే, ఇప్పుడుదాకా మనం క్యాన్సర్ చరిత్ర, దాని స్వభావం, కారణాలు, చాలా విషయాలు చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. ఈ ఒక్క వాక్యం చాలా పవర్ఫుల్. క్యాన్సర్ విధిరాత కాదు, క్యాన్సర్ జీవశాస్త్రం. అంటే ఇది మన తలరాతో, మన కర్మఫలమో కాదు. ఇది మన శరీరంలో జరిగే ఒక బయలాజికల్ ప్రాసెస్ అంతే. అంటే దాని అర్థమేంటి? మనం ఆ బయాలజీని అర్థం చేసుకోగలిగితే దాన్ని నివారించగలం.
ఒక సాధారణ కణం ఎందుకు, ఎలా క్యాన్సర్ కణంగా మారుతోందో తెలుసుకోవడమే దాన్ని ఆపడానికి, దానికి చికిత్స చేయడానికి కీలకం. అంతా సైన్స్లోనే ఉంది. క్యాన్సర్ అనేది విధిరాత కాదు, ఒక జీవశాస్త్ర ప్రక్రియ అని మనం తెలుసుకున్నాం. మరి ఈ జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని ఆయుధంగా చేసుకుని భవిష్యత్తులో మనం ఇంకేం సాధించబోతున్నాం? ఈ ప్రశ్నతోనే ఈరోజు ముగిద్దాం. ఆలోచించండి.